హాయ్ అండి. ఈరోజు నేను బొమ్మిడి చేపలు అండ్ బీరకాయ అండ్ సొరకాయ పీసులు ఇది ఒక 100 గ్రామ్స్, ఇది ఒక 100 గ్రామ్స్, ఇది ఒక 50 గ్రామ్స్ వండుకోండి. టమాటా, కొత్తిమీర, వీటికి కావాల్సిన వస్తువులు అల్లము, కారము, కొంచెం ధనియాల మసాలా అండ్ పసుపు, ఇవన్నీ సాల్ట్ వేసేసి వండుదామండి. చూడండి, ఇప్పుడు బాగుంటుందండి ఇది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకొని ఫస్ట్ బొమ్మడిలు వేపుదాము. ఒక 2 పావులు అంత వేసేసుకొని బొమ్మడిలు వేపుకుందామండి. నూనె వేడెక్కింది కనుక అప్పుడప్పుడు ఇలా రొయ్యలు, బొమ్మడీలు, ఇలా నప్పనీళ్ళు అలాంటివన్నీ కొంచెం కూరగాయలలో అక్కడక్కడ వేసుకొని వండుకుంటేనండి. కొన్ని కూరగాయలు అన్నిట్లో వేయడానికి ఉండదు లేదండి. కొన్ని కూరగాయలు, బీరకాయ, సొరకాయలు అయితే కంపల్సరీ వేసుకోవచ్చండి. ఏం కాదు. ఒక కాకరకాయ అలాంటి వాటిలలో కొంచెం బెండకాయ అలా వాటిలలో అవాయిడ్ చేయాలి. కానీ సొరకాయ, బీరకాయలను అయితే ఇలాంటివి వేసుకుంటేనే బాగుంటాయండి, రుచిగా ఉంటుంది. జర ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుందాము. ఇలా సింపుల్ అండి, తినడానికి జర రుచిగా ఉంటాయి అనేది అంతే. మనము పప్పు అది అయినప్పుడు ఏం చేస్తామంటే వేపుకొని నంచుకు పెట్టుకుంటాం. అలా అట్లా అన్నం కొంచెం ఎక్కువ తినచ్చు, తినేది ఏదైనా. ఇది మామూలుగా అన్నానికి బాగుంటుందండి, రోటికి ఇది కాకుండా అన్నానికే, రైస్కే బాగుంటుంది. చూసారు ఇట్లా ఎర్రగా అయ్యిందా? తీద్దామండి. ఇలా వాటర్ గిన్నె ఏం పోయొద్దండి. వాటర్ పోయకుండా దగ్గరగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక ఉల్లిగడ్డ, ఎండు కారంతోనే చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఎండు కారం, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం వేసాను, ఎందుకంటే సొరకాయ, బీరకాయ పచ్చిమిర్చితో కర్రీ వండితే టేస్ట్ ఉంటుందండి. అది 2 మిర్చి కంటానే ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి వేసానండి. ఇవంత కారంగా లేవు, అందుకే చూసాను. ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న స్పూను అల్లం అండి, ఒక స్పూన్ అండి ఏదో అంటే దేనికి అది సపరేట్ అండి. 2-3 కూరల కంటే కూడా ఇలా వండితే అన్నిటి నుండి అందే పోషకాలు అందుతాయండి మనకి. తినడానికి ఇదిగా ఉంటుంది. ఇది బీరకాయ అండ్ ఇది సొరకాయ అండి.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను ఇంతకుముందు కూడా సొరకాయ రొయ్యలు వండానండి, సూపర్ ఉంటుందండి అది కూడా. అది కొంచెం సేపు ఏం చేద్దామంటే ఇది టమాటా కూడా వేసేద్దామండి దీంట్లోనే, ఎందుకంటే ఇవి కొంచెం ఉడికిపోతుంది ఈ వాటర్తోని, ఆ వాటర్ అదంతా కలిపి మంచిగా ఉడుకుతుంది. ఓ 5 minutes ఇలాగే పెట్టాలండి. సాల్ట్ వేయలేదండి. ఇది చూద్దామండి ఇప్పుడు. ఇది ఎందుకంటే చూడండి ఉడికిందా లేదా, టమాటా కూడా ఉడికింది, అవి హాఫ్ వరకు ఉడికినాయి. సొరకాయ ఇదంతా కూడా నైస్, చాలా బాగా కనిపిస్తుందండి, సూపర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం కొంచెం తగినంత మిరం వేసేసుకొని, నేను ఒక 3 పచ్చిమిర్చి వేసాను కదండి, ఒక్క స్పూన్ ఇది వేద్దామండి. ఎందుకంటే కొంచెము ఇది వేస్తానండి, ఏమంటే కొంచెం ఒక ½ టీ స్పూన్ కొంచెం గరం మసాలా వేస్తానండి, ఎందుకంటే బొమ్మడీలు ఇది ఉంది కదా, కొంచెం బాగా అనిపిస్తుందండి టేస్ట్గానని. సాల్ట్ను మిరం వేసాం కదా. ఇప్పుడు కొంచెం సేపు దాన్ని ఉడకనిద్దామండి, కారాన్ని కొంచెం సిమ్లో పెట్టి. చాలా మట్టుకు ఉడికేయండి చూడండి. కొంచెం సిమ్ పెట్టి ఉడికిద్దాం. చూద్దామండి ఇప్పుడు. చూసారా అండి ఎంత బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. బాగున్నాయి. తింటుంటే ఎంత ఇదిగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇక మెత్తగా ఉడికిపోయింది కూడా. సొరకాయ బీరకాయ ఏం చిన్న కట్ చేయాలండి, మరి పెద్ద కట్ చేయొద్దు, కొంచెం చిన్నగా లేత తీసుకొని, సొరకాయ కూడా లేతది అండ్ బీరకాయ కూడా కొంచెం లేతది తీసి చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అంతా ధనియాల పొడి వేద్దామండి. ఏం కాదండి, ఇందులో మనకి ఇది ఉంటుంది కనుక. ఇగో ఇది మసాలా అండి, ½ స్పూన్, జస్ట్ ½ స్పూన్. అండ్ ఇది చిన్న స్పూన్ అండి, ఇది ఒక్క స్పూన్ ఇట్లా ఇది వేసేద్దామండి. వేసి ఇప్పుడు ఇవి కూడా వేద్దామండి, బొమ్మడీలు కూడా వేసేసి ఇప్పుడు అంతా కలిపి. ఇది గట్టిగా ఉంటుందండి బొమ్మడీలు, ఏమి ఇది కావు, మెత్తగా కావు, ఎందుకంటే మనం ఆయిల్ ఏమి వేయలేదు కదా, అది వాటర్ వేయలేదు కదా, సారీ వాటర్ వేయలేదు, ప్లస్ దాంట్లో ఉన్న వాటర్ని కూడా కంప్లీట్గా మనం ఇది చేస్తున్నాం, కొంచెం ఉంచుతాను అంతే తప్ప. అందుకని బొమ్మడీలు కూడా గట్టిగా ఉంటాయి, అవి తింటుంటే చాలా బాగుంటుంది, అంచుకు పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది అది దాని టేస్ట్ అనేది. ఓకేనండి, చూద్దామండి ఇప్పుడు. చూడండి మసాలా అయినా అదంతా వేసాం కనుక ఇది మంచిగా అంతకుంటా చూడండి. ఇంకా ఏదో గట్టిగా ఎట్లా గట్టిగా ఉంది చూడండి. ఇప్పుడు 5 నిమిషాలు ఇది చేసినా ఏదో గట్టిగా ఉంటుంది. ఇదో ఇట్లాంటి తక్కువ మన శబ్దం వస్తుంది, ఏం మెత్తగా కాదండి, నూనెలో వేపాం కదా, ఏం కాదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. జస్ట్ సారీ, చూసారండి, ఆపేద్దాం ఇప్పుడు. స్టవ్ ఆపేద్దామండి. ఓకేనండి,
చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసి తినండి, బాగుంటుందండి. వెరీ టేస్టీగా ఉంటుంది. మనం మటన్ కూరతో చికెన్ కూరతో తిన్నట్టు ఫీల్ వస్తుంది అట్లా. చాలా బాగుంటుందండి. ఊరికే మటన్ చికెన్లన్నీ కాకుండా ఇలా కూడా కొన్ని వెరైటీస్ చేసుకొని తింటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదండి మనకి. అందుకే ఇలా చేసుకోండి. నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తామండి. అందుకే మీకు కూడా చూస్తారు, మీరు కూడా చేసి తిని రుచి ఇది చేస్తారని ఇది చేసి మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. రుచి నైస్గా ఉంటుంది తినడానికి. మనము రుచిగా చేసుకోవడం తినడానికే కదండి. ఇలా అన్ని రకాల ఇది మనకు అందుతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. తిని చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. చూడండి ఎంత బాగుంది అసలు. నైస్ కర్రీ.